క్రియేట్ చేశాం. ఒక టైటాన్ గా మారగల మనిషిని ఈ రోజు మనం పట్టుకున్నాం. ఎరిన్ వల్ల మానవ జాతికి ముప్పు అని కూబల్ చెప్తాడు. కూబల్ ఎరిన్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఎరిన్ ని నువ్వు మనిషివా లేదా టైటాన్ వా అని అడుగుతాడు. నేను మనిషినే అని ఎరిన్ సమాధానం ఇస్తాడు. నువ్వు మనిషివే అయితే నీ చెయ్యి కాలు ఎలా తిరిగి వచ్చాయి? మనుషులకి అలా తిరిగి పెరగవు కదా అని కూబల్ చెప్తాడు. నువ్వు టైటాన్ గా మారి మిగతా టైటాన్స్ ని చంపడం, టైటాన్ మెడ భాగం నుండి నువ్వు బయటికి రావడం అందరూ చూశారు అని కూబల్ చెప్తాడు. మీరేనా చెప్పండి అని ఎరిన్ తన ఫ్రెండ్స్ వైపు చూస్తాడు. వాళ్ళు కూడా ఏమీ రియాక్ట్ అవ్వరు. ఎరిన్ షికిషిమాతో మాట్లాడాలని చెప్తాడు. ఆయన బయట టైటాన్స్ ని చంపడంలో బిజీగా ఉన్నాడు అని కూబల్ చెప్తాడు. ఎరిన్ తరపున మాట్లాడడానికి ఎవరూ ఉండరు కాబట్టి కూబల్ ఎరిన్ ని చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆర్మిన్ వచ్చి ఎరిన్ కి అడ్డుగా నిలిచి, ఎరిన్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం లేదు, మమ్మల్ని చుట్టుముట్టిన టైటాన్స్ అన్నిటిని ఎరిన్ చంపి మమ్మల్ని కాపాడాడు. అప్పుడు ఎరిన్ కి టైటాన్ గా మారడం, టైటాన్స్ ని చంపడం అంతా గుర్తొస్తుంది. ఎరిన్ హెల్ప్ తో బయట గోడకు పడిన రంధ్రాన్ని మూసేయొచ్చు, మోజన్ లో పనికిరాని బాంబ్ తో దాన్ని మూసేయొచ్చు అని ఆర్మిన్ చెప్తాడు. కూబల్ అది చాలా పెద్ద రిస్క్ అని చెప్తాడు. ఆర్మిన్ మికాసా వైపు చూస్తాడు, తను ఏమైనా ఎరిన్ వైపు మాట్లాడుతుందేమో అని. కానీ మికాసా ఏమీ పలకదు. ఎరిన్ తో పాటు నన్ను కూడా చంపేయండి అని ఆర్మిన్ అక్కడే నిల్చుంటాడు. నన్ను చంపే బదులు నా హెల్ప్ వాడుకొని ఆ గోడకు పడిన రంధ్రాన్ని మూసేయండి అని ఎరిన్ చెప్తాడు. సౌడా వచ్చి ఎరిన్ ఎలా టైటాన్ గా చేంజ్ అయ్యాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూబల్ సౌడాని షూట్ చేసి చంపేస్తాడు. మిలిటరీ పోలీస్ కి ఎరిన్ ని చంపేయమని కూబల్ ఆర్డర్ ఇస్తాడు. సోల్జర్స్ ఎరిన్ ను చంపేలోపే బిల్డింగ్ రూఫ్ ని బద్దలు కొట్టుకుని ఒక టైటాన్ కిందకి దిగుతుంది. హ్యాన్స్ మిలిటరీ పోలీస్ తో ఆ టైటాన్ ని షూట్ చేయమని చెప్తుంది. ఆ టైటాన్ బాడీ అంతా కవచం ఉండటంతో ఏమీ అవ్వదు. ఆ వైట్ టైటాన్ మిలిటరీ పోలీస్ అందరినీ చంపేస్తుంది. ఎరిన్ ని చేతిలోకి తీసుకొని బిల్డింగ్ పైకి ఎక్కి తప్పించుకొని వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎరిన్ ఒక వైట్ రూమ్ లో మేల్కొంటాడు. వైట్ టైటాన్ నుండి నేనే నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చా అని షికిషిమా చెప్తాడు. ఎరిన్ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. షికిషిమా ఎరిన్ కి కొన్ని వీడియోస్ చూపిస్తాడు. అందులో మిలిటరీ వాళ్ళు మనుషుల మీద చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల మనిషి టైటాన్ గా మారిపోతాడు. అది కొన్ని సంవత్సరాల తర్వాత వైరస్ గా మారి అంతటా వ్యాపిస్తుంది. టైటాన్స్ వాటంతటకు అవే అభివృద్ధి చెందలేదు, గవర్నమెంట్ వాటిని తయారు చేసింది. ఆ టైటాన్స్ ని ఉపయోగించుకొని గవర్నమెంట్ వాళ్ళు యుద్ధాలు గెలిచారు, సిటీస్ అన్నిటిని ఆక్రమించుకున్నారు. ఈ గవర్నమెంట్ వాళ్లే ప్రజల్లో టైటాన్స్ భయాన్ని పుట్టించారు, ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. మనం వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ప్రజల్లో బానిసత్వానికి ముగింపు తీసుకురావాలి అని షికిషిమా చెప్తాడు. ఎరిన్ షికిషిమాకి హెల్ప్ చేస్తా అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఆర్మిన్ చెప్పిన ప్లాన్ ప్రకారం బయట గోడకు పడిన రంధ్రాన్ని మూయడానికి హ్యాన్స్, ఆర్మిన్, మికాసా, జీన్, షాషా, సన్నాగి అందరూ మోజన్ కి బయలుదేరుతారు. మోజన్ లోకి చేరుకున్నాక టైటాన్ అటాక్ జరగక ముందు వాళ్ళ లైఫ్స్ ఎంత బాగుండేవి అని మికాసా, ఆర్మిన్ గుర్తు చేసుకుంటారు. స్కౌట్స్ ఆ బాంబ్ దగ్గరికి చేరుకొని దాన్ని ట్రక్ లో పెట్టుకొని బయట గోడ దగ్గరికి బయలుదేరుతారు. వాళ్ళు అలా గోడ దగ్గరకు చేరుకునే దారిలో షికిషిమా యుద్ధ ట్యాంకర్స్ వాళ్ళకి ఎదురు పడతాయి. హ్యాన్స్ ఆ ఆయుధాలని చూసి చాలా సంతోషపడుతుంది. ఎరిన్ మికాసాకు కనిపించి షికిషిమా తనని టైటాన్ నుండి కాపాడాడు అని చెప్తాడు. హ్యాన్స్ ఆ ఆయుధాలని చూసి ఇవి నేను వాడుకోవచ్చా అని షికిషిమాను అడుగుతుంది. షికిషిమా అన్ని వెపన్స్ వాడుకో, దానికి బదులుగా ఆ బాంబ్ తో మీరు బయటి గోడకు పడిన రంధ్రాన్ని ముయ్యకండి, ఆ బాంబ్ తో రెండవ గోడను నాశనం చేస్తామని నాకు మాట ఇవ్వండి అని షికిషిమా అడుగుతాడు. ఎరిన్ ఎందుకు అని షికిషిమాను అడుగుతాడు. ఎందుకంటే మనం రెండవ గోడను నాశనం చేస్తే టైటాన్స్ అక్కడున్న ప్రజలను అందరినీ చంపేస్తాయి, ప్రజలు లేనందున గవర్నమెంట్ టైటాన్స్ ని చంపేస్తారు, తరువాత మనం గవర్నమెంట్ ని చంపి ఇక్కడ రూల్ చేయొచ్చు అని షికిషిమా చెప్తాడు. నాతో కలిసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయండి అని ఎరిన్ ని మిగతా స్కౌట్స్ ని అడుగుతాడు షికిషిమా. ఎరిన్ దానికి ఒప్పుకోడు. అలా చేస్తే చాలా మంది అమాయకపు జనాలు చనిపోతారు అని ఎరిన్ కోపంతో షికిషిమాతో గొడవకు దిగుతాడు. షికిషిమా ఎరిన్ ను చిత్తుగా కొడతాడు. ఎరిన్ ని చంపడానికి సిద్ధమైనప్పుడు ఆర్మిన్ బాంబ్ ని పేల్చేస్తా అని షికిషిమాను బెదిరిస్తాడు. అప్పుడే ఎరిన్ ను కాపాడుకొని అక్కడి నుండి తప్పించుకుంటారు. సన్నాగి అక్కడే ఉండి ఓడిఎంజీ తో ఒక బిల్డింగ్ ను షికిషిమా వెహికల్స్ మీద పడగొట్టి ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. అందులో సన్నాగి కూడా చనిపోతాడు. సన్నాగి చనిపోయినందుకు ఆర్మిన్ బాధపడతాడు. షికిషిమా మళ్లీ కనిపించి నన్ను మీరు చంపలేరు, నేను ఎలా బ్రతికానో మీకు చూపిస్తా అని తన దగ్గర ఉన్న కత్తి తీసి గుండెల్లోకి పొడుచుకుంటాడు. షికిషిమా వెంటనే వైట్ టైటాన్ గా మారిపోతాడు. ఎరిన్ కూడా టైటాన్ గా మారడానికి కత్తి తీసుకొని గుండెల్లోకి పొడుచుకోవాలనుకుంటే జీన్ అతని ఆపి మనం అందరం కలిసి ఆ టైటాన్ తో పోరాడదామని చెప్తాడు. అందరూ కలిసి షికిషిమా పైన దాడి చేయడానికి వెళ్తారు. షికిషిమా ఎరిన్ ని గోడకేసి కొడతాడు. ఎరిన్ వెంటనే టైటాన్ గా మారిపోతాడు. ఇప్పుడు ఫైట్ బాగుంటుంది అని ఎరిన్ షికిషిమాతో అంటాడు. కానీ షికిషిమా ఎరిన్ ని ఎప్పట్లాగే మళ్ళీ చావగొడతాడు. ఎరిన్ పక్కనే ఉన్న హెలికాప్టర్ బ్లేడ్ తీసుకొని షికిషిమా మీద అటాక్ చేసి ముఖం మీద ఒక కిక్ కొట్టి షికిషిమాని ఓడిస్తాడు. ఆర్మిన్ బాంబ్ ని తీసుకొని ఎక్కడ పెట్టాలో ఎరిన్ తో చెప్తాడు. ఎరిన్ బాంబ్ తీసుకొని గోడను ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. ఎరిన్ బలహీనంగా అవ్వడం వల్ల గోడ మీద నుండి జారిపోతూ ఉంటాడు. ఎరిన్ ని టైటాన్ నుండి బయటకు తీసుకురమ్మని ఆర్మిన్ మికాసాతో చెప్తాడు. మికాసా టైటాన్ మెడ దగ్గర కట్ చేసి ఎరిన్ తో నేను ఎప్పటికి నీతోనే ఉండాలి, నీతో కలిసి నేను సముద్రాన్ని చూడాలి అని మికాసా చెప్తుంది. ఆ మాటలు విని ఎరిన్ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పోరాడే ధైర్యాన్ని పొందుతాడు. గోడపైకి ఎక్కి ఆ బాంబ్ ని రంధ్రంలోకి పెట్టేస్తాడు. తర్వాత ఎరిన్
ఎరిన్ ని టైటాన్ లో నుండి బయటకు తీసుకొస్తారు. నెక్స్ట్ సీన్ లో హ్యాండ్స్ ప్రాణాలతో యుద్ధ ట్యాంక్ లో నుండి బయటపడుతుంది. రాకెట్ లాంచర్ తీసుకొని గోడ దగ్గరకు వెళ్తుంది. ఆర్మిన్ బాంబ్ కి టైమర్ సెట్ చేసి 5 minutes లో పేలుతుంది అని చెప్తాడు. అక్కడ నుండి కిందకి వెళ్లిపోదాం అనుకునే లోపే కూబల్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ గోడ మీద కనిపిస్తాడు. ఎరిన్ ను నాకు అప్పగించండి, మీకు టైటాన్స్ నుండి దూరంగా సురక్షితంగా ఉండడానికి ఒక స్థలం ఇస్తా అని చెప్తాడు. స్కౌట్స్ అందరూ దానికి ఒప్పుకోరు. కూబల్ కోపంతో ఆర్మిన్ కాళ్ల మీద షూట్ చేస్తాడు. షాషా కోపంతో కూబల్ ని ఆరోస్ తో షూట్ చేస్తుంది. కూబల్ గోడపై నుండి పడిపోతూ ఒక భారీ టైటాన్ గా మారిపోతాడు. ఆ టైటాన్ ను చూసి కూబలే గోడకు రంధ్రం పెట్టి టైటాన్స్ ని లోపలికి రప్పించాడు. దానివల్ల కొన్ని వందల మంది అమాయకపు ప్రజలు చనిపోయారు అని అందరూ తెలుసుకుంటారు. ఆర్మిన్ ని తీసుకొని షాషా కిందకి వెళ్లిపోతుంది. ఆ భారీ టైటాన్ ని చంపడానికి అందరూ వెళ్తారు. ఆ ప్రయత్నంలో జీన్ చనిపోతాడు. కూబల్ ఆ బాంబ్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హ్యాండ్స్ వచ్చి రాకెట్ లాంచర్ తో కూబల్ ముఖం మీద షూట్ చేస్తుంది. కూబల్ ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. ఎరిన్ కూబల్ ని చంపడానికి మెడ భాగంలో కత్తితో దాడి చేస్తూ ఉంటాడు. మికాసా బాంబ్ దగ్గరికి వెళ్లి చూస్తే అది పనికిరాదు అని తెలుసుకుంటుంది. అప్పుడే షికిషిమా వచ్చి ఈ గోడకు పడిన రంధ్రాన్ని నేను పూర్తి చేస్తా అని చెప్తాడు. ఆ బాంబ్ ని తీసుకొని వెళ్లి ఆ భారీ టైటాన్ నోట్లోకి తోస్తాడు. ఎరిన్ అక్కడ నుండి తప్పించుకుంటాడు. ఒక భారీ పేలుడు జరుగుతుంది. దానివల్ల శిథిలాలు కూలి గోడకు పడిన రంధ్రాన్ని పూర్తి చేస్తాయి. పడిపోతున్న ఎరిన్ ని మికాసా కాపాడి గోడ పైకి తీసుకువెళ్తుంది. గోడకు పడిన రంధ్రాన్ని పూర్తి చేసినందుకు అందరూ సంతోషపడతారు. ఎరిన్ మికాసా గోడపై నుండి నాశనం అయిపోయిన ఒక అందమైన నగరాన్ని చూస్తారు. అక్కడే ఉన్న సముద్రాన్ని కూడా చూస్తారు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.